ఈసారి గవర్నమెంట్ చేస్తుంది డిజిటల్ సెన్సస్. అంటే నువ్వు ఎక్కడైనా కూర్చుని ఆన్లైన్ లో నీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తాన్ని సెన్సస్ వాళ్ళకి అప్డేట్ చేయవచ్చు. దీన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. స్వంత ఇల్లా, రెంటెడ్ ఇల్లా, వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాడనుకో SEID సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి జనరేట్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే సెన్సస్ వాళ్ళు మీరే ఫిల్ చేసుకున్నారు అన్నట్లయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి SEID అడుగుతారు. ఫైనల్ గా ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ని మార్చవచ్చు. ఫైనల్ గా సబ్మిషన్ కూడా చేయొచ్చు. చాలా థాంక్స్ రా. ఈ టైం చూసుకొని అప్డేట్ చేస్తా. నో, ఆ తప్పు చేయకు. ఎందుకంటే దీనికి స్ట్రిక్ట్ టైం లైన్ ఉంది. తెలంగాణ వాళ్ళు డీటెయిల్స్ అప్లోడ్ చేయాలంటే ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు మాత్రమే వెబ్సైట్ ఓపెన్ ఉంది. 9th జూన్ 2026 మధ్యలో జరుగుతుంది సార్. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ మనము ఇండ్ల గణన అంటే విలేజ్లో ఉన్న ప్రతి జీపీలో ఉన్న తాండాలో ఉన్న విలేజెస్ హౌజెస్ అన్ని, రెసిడెన్షియల్ హౌజెస్ అన్ని, కమర్షియల్ అన్ని, పాకలన్నీ, గుడ్చెల్ అన్ని అనేది దాంట్లో పూర్తిగా వివరాలు నమోదు చేస్తున్నాం సార్. సో ఇందుకు మనకు ఆల్రెడీ జిల్లా లెవెల్లో దాదాపు 2500 మంది ఎన్యూమరేటర్లను, సూపర్వైజర్లను మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెన్సస్ 2027 అనేది ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్ కాబట్టి ఇందులో మనకు ప్రభుత్వం కల్పించిన ఒక చిన్న ఆప్షన్ ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. చాలామంది ఏంటంటే గత కాలంలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చి వాళ్ళే మన పేరును నమోదు చేసుకొని వెళ్ళేవారు. బట్ ఈసారి ఏంటంటే పూర్తిగా డిజిటలైజేషన్ అయింది కాబట్టి మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మాడ్యూల్ ఒకటి ఈ ప్రభుత్వం మనకు కల్పించింది. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి se.census.gov.in se.census.gov.in. ఇదేంటంటే మనకు 26 మే 2026 నుంచి 26 ఏప్రిల్ 2026 నుంచి 10th మే 2026 వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సైట్ అనేది ఓపెన్ ఉంటుంది సార్. నిన్న ఓపెన్ అయినప్పుడు ఆల్రెడీ మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారికి, తర్వాత అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ప్రామినెంట్ పర్సన్స్ ఎంపీ శ్రీ అరవింద్ గారిది, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే గారిది కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా HODs అండ్ అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అందరినీ కోరున్నది మనగా ఏదైతే ఈ సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏదైతే మాడ్యూల్ ఉందో అందులో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క డీటెయిల్స్ను ఎన్యూమరేట్ చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఓన్లీ OTP బేస్డ్ సార్. దీంట్లో ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ఎలాంటి లింక్స్ ఉండవు. జస్ట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఆధార్ బేస్డ్. మన మొబైల్కి ఏదైతే ఆధార్ నెంబర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈరోజు వచ్చిన ప్రజావానికి వచ్చిన ప్రతి HODకి కూడా కంపల్సరీగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు సార్. గ్రూప్లో కూడా పోస్ట్ చేయమన్నారు. ఎస్ సార్. దాంట్లో మనం స్టేట్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మన పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ అనేది ఆప్షనల్ సార్. అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. జనరేట్ అవుతుందో అది ఈమెయిల్ కూడా మనకు వస్తుంది సార్. లాటిట్యూడ్ లాంగ్వేజ్ అప్డేషన్ చేసుకొని మనం పెట్టేసుకొని సేవ్ కొట్టేస్తే ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి వారి యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కన్ఫర్మ్ లొకేషన్ కొట్టేసి సేవ్ అని పెట్టేసేయాలి సార్. పురస్కరించుకొని అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఇదివరకు రాష్ట్ర స్థాయిలో కేవలం వారికి వచ్చేటువంటి సంక్షేమ పథకాలని ఏమేమి సంక్షేమ పథకాలు నిర్వహిస్తారు